మహాదేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు యేసు పేరట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నపు సెక్షన్లో మరలా దేవుని మాటలు మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవునికి మొదటగా స్తోత్రాలు తెలియజేస్తూ, బెక్కువోలు క్రీస్తు సంఘములో సేవకులుగా ఈ యొక్క స్కూలు నిర్వహణలో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సహోదరులు జాన్ డీన్ గారికి క్రీస్తు యేసు పేరట వందనాలండి. ఇక్కడున్న సంఘానికి చేరువచ్చిన విద్యార్థులైన మీ అందరికీ, వేదికపై ఉన్నటువంటి సేవకులకు, అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్ యు రెడీ? ఎవరు నిద్రపోతున్నారో వాళ్ళు చేయలేదండి. ఓకే, ఎవరు నిద్రపోవట్లేదో వారు చేయొద్దండి. వెరీ గుడ్. ఉదయకాలములో సువార్త ప్రకటన యొక్క ఆవశ్యకత, అవసరత ప్రస్తుత రోజుల్లో కూడా ఉంది అన్న విషయాన్ని వాక్యం నుండి నేర్చుకున్నాం. కారణం ఏంటి అంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వారికి సువార్తను అందజేసి దేవుని చిత్తములోకి, ఆయన మార్గములోకి, క్రీస్తు సంఘములోకి నడిపించాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మనందరి మీద ఉందనే సంగతిని మనం అర్థం చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నపు సెక్షన్లో ఈ సువార్త ప్రకటించేటువంటి విధానంలో మనము పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటులుగా ఉండాలని క్రీస్తు యొక్క నినాదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సువార్త ప్రకటన అనేది వాస్తవమైన విషయం, అది అవసరమైన విషయం. కానీ అది ప్రకటిస్తున్నప్పుడు మనకేం ఎదురవుతుంది? వ్యతిరేకత ఎదురవుతుంది, అనేకమైనటువంటి హింసలు ఎదురవుతున్నాయి, దాడులు ఎదురవుతున్నాయి, లేక ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభు ఇచ్చిన సూత్రమే. ఏమని చెప్పాడు ఆయన? పాముల వలె ఎలా ఉండాలట? వివేకముగాను, పావురం వలె నిష్కపటంగా ఉండాలనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఆయన తన శిష్యులు పంపే క్రమంలో వారికి చెప్పినటువంటి విషయాల్లో ఈ విషయం అక్కడ పొందుపరచబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది: ఎవరి మధ్యకి? తోడేళ్ల లాంటి మనుషుల మధ్యకి గొర్రెలను పంపినట్టు, అంటే గొర్రెల లాంటి స్వభావం కలిగిన మిమ్మల్ని నేను పంపుచున్నాను. కనుక ఇప్పుడు లోకంలో తోడేళ్ల స్వభావంతో కూడినటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. అట్టి లోకంలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేవారు గొర్రెల వంటి మనస్తత్వం కలిగిన వారు, సాధు స్వభావం కలిగిన వారు. మరి ఎలా వారి మధ్య మళ్ళాంటి వారు ఎలా అంటే, ఆయన ఇచ్చిన సింపుల్ సూత్రం ఏంటంటే, ఎలా ఉండాలి? గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండవలను. కనుక ఈ రోజున ఈ యొక్క సూత్రాన్ని మనము అర్థం చేసుకొని క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం కొనసాగుతూ ఉండడము, సువార్తను మరింత విస్తీర్ణంలో కొనసాగించడానికి అవకాశం ఉంటుందని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. అయితే ప్రప్రథమంగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, సువార్తకి లేక దేవుని విధానాలకి వ్యతిరేకత అనేది సహజమైంది. ఎప్పుడు సహజం అంటే నేచురల్, అది ఎప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఉండడము ఈ రోజే కాదు, ఆ రోజు కూడా ఆ వ్యతిరేకత ఉంది, అంత ముందు రోజులు కూడా ఆ వ్యతిరేకత ఉంది. అంటే ఆ రోజుల్లో అంటే అపోస్తుల కాలంలో ఉందని నేను చెప్తున్నాను. అంతకు ముందు రోజుల్లో అంటే పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తలను అడ్డుకున్నటువంటి, లేక ప్రవక్తలకి వ్యతిరేకమైన వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుని విధానాలకు ఎప్పుడూ కూడా సహజంగా వ్యతిరేకత ఎదురవుతుందని మొదటగా మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆశ్చర్యపోకుండా, భయపడిపోకుండా, ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన కాకుండా, ఇలా జరుగుతుంది, జరగబోతుంది అనేటువంటి
ఒకప్పుడు జరిగింది అనేటువంటి ఒక సహజమైన ఆలోచన మనకు రావాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ పెద్దవారుగా ఎవరైతే యూత్ పిల్లలుగా ఎవరైతే ఉన్నారో వారు ఆ విషయాన్ని గ్రహించాలి. ఎందుచేతనంటే మనం యోహాను సువార్త 15 అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల్లో చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన విషయం ఏంటంటే, లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది, అయినా నేను మీకు తోడై ఉంటాననేటువంటి మాటలో యేసు ప్రభు వారు పలికారు. కనుక ఈ రోజున ఈ విషయాలు ఆశ్చర్యంగా కాకుండా, ఒక రకమైనటువంటి భయాందోళనతో కాకుండా, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ వ్యతిరేకత అనేది సహజమైనప్పుడు దేవుడు దానికి అందించిన నియమావళి ఏంటి, లేక దేవుడు దానికి ఇచ్చిన సూత్రం ఏంటి, దేవుని యొక్క ఆ మార్గం ఏంటి అనేది ఆలోచన చేయడమే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ మార్గాన్ని లేక ఆ సూత్రాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు మాటల్లో కనిపించిన సూత్రమే ఏంటా సూత్రం? పాముల వలె వివేకముగాను, పావురం వలె ఎలా ఉండాలట, నిష్కపటులుగాను ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గమనిస్తూ ఉన్నాం. కొన్ని సంగతులు మీకు గుర్తు చేస్తూ ఉంటాను. మొదటిది ఏంటంటే, దేవుని సందేశానికి వ్యతిరేకత ఉంది. ఉదాహరణకి నోవాహు కాలంలో నోవాహు సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ చాలా మంది హేళన చేసిన వారు ఉన్నారు, ఆయన నమ్మలేని వారు ఉన్నారు. అయినా నోవాహు సువార్త ప్రకటించి దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఇంకా మనం గమనిస్తే మోషే కాలంలో ఫరో మోషే మాటలు అడ్డుకుంటున్నాడు, లేక మోషే చర్యలు అడ్డుకుంటున్నాడు. ఆయన హృదయ కాఠిన్యం వలన మోషేకి అనేక విషయాల్లో ఆటంకం కలుగు చేశాడు. కానీ మోషే దేవుని శక్తి చేత అక్కడ సువార్త ప్రకటించాడు. అలాగే ఇర్మియా కాలంలో అయితే ఇర్మియా మీద దాడులు జరిగాయి. సువార్త ప్రకటిస్తున్న సమయంలో రాజులు, అక్కడ రాజు యొక్క అనుచరులు లేక అబద్ధ ప్రవక్తలు ఇర్మియాని హింసించారు. అయినా దేవుని యొక్క నియమం ప్రకారంగా ఇర్మియా అక్కడ సువార్త ప్రకటించాడు. ఈ ఒక వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వాడికి ప్రకటన చేయుము, భయపడకము లేదా ఆ ఆ ఆ ఆ ఆ వారు నీతో యుద్ధం తెత్తురు గాని వారు నీపై విజయము పొందజాలం. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా సహజంగా దైవ సందేశాలకి వ్యతిరేకత అనేది ప్రారంభ కాలం నుంచి ఉంది. కానీ దైవికమైనటువంటి కార్యములే విజయవంతమయ్యాయి. అవి నోవాహు కాలమైనా, అది ఫరో మోషే కాలమైనా, లేకపోతే అది ప్రవక్తల కాలమైనా. చివరికి అపోస్తుల కాలంలో కూడా అపోస్తుల్ని కూడా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి చెప్పకూడదు, ఇవి మీరు మాట్లాడకూడదు అని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారి శక్తి కొలది వారు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు వారిని బంధించిన సందర్భాలు ఉన్నాయి, హింసించిన సందర్భాలు ఉన్నాయి. బెదిరించడము, కొట్టడమే కాకుండా జైల్లో పెట్టడం కూడా ఉంది. మన అపోస్తుల కార్యం అంతా చదివినప్పుడు ఆ వ్యతిరేకత మనం చూస్తాం. అయినప్పటికీ సువార్త వ్యాప్తి జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ స్టెఫను అనే అతన్ని చంపేసినప్పుడు, అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగం అనంతరము స్టెఫను అనే అతను చనిపోయినప్పుడు, ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు, ఆ క్షణం నుంచి మరింత విస్తారణముగా దేవుని సువార్త యోదయ, సమరయ, గలిలయ ప్రదేశాలంతటా ఏమైంది, వ్యాప్తి చెందింది. అంటే ఇక్కడ వ్యతిరేకత సహజం. ఆ వ్యతిరేకత జరిగిన తర్వాత దేవుని యొక్క సువార్త మరింత విస్తరించడం కూడా సహజం. అది మనము నమ్మి మన పనిని చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆలోచనని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఆ అపోస్తులు లేక అక్కడ ప్రవక్తలు ఏమేమి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళారో మనం గమనించవచ్చు. అయితే ఇది వ్యక్తిగతంగా మనల్ని బాధించి లేక మనస్తాపన గురి చేసే సంఘటనే. మనం దైవికమైన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, మనల్ని అడ్డుకునేటప్పుడు, లేక మనకు ఆటంకం చేసినప్పుడు, లేకపోతే మనల్ని
వెనక్కి తిప్పినప్పుడు లేకపోతే వెనక్కి తరిమినప్పుడు మన మనస్సుని లేక మన హృదయాన్ని బాధపరిచే సంఘటనే. కానీ ఇలాంటి బాధలన్నిటినీ గమనించి ఓదార్చే శక్తి గలవాడు మన దేవుడు. ఇర్మియా కాలంలో యెజెబెలు ప్రవక్తలందరినీ చంపిస్తున్న కాలంలో ఇర్మియా ఒక్కడో మిగిలిపోయినటువంటి భావంతో పారిపోతున్న సందర్భంలో దేవుడు తన దూతను పంపి ఇర్మియాను బలపరిచిన సంఘటన ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. నాకు ఇంకా 7,000 మంది ఉన్నారని తనకు చెప్పి తన సువార్తని లేక తన యొక్క కార్యాన్ని ముందుకు నడిపించిన సంగతి మనం ఇర్మియా ద్వారా లేక ఆ కాలం నాడు మనము చూడవచ్చు. కనుక ఆ కాలమే కాదు, ఈ కాలమే కాదు, దేవుని హస్తం ఉంది, దేవుని బలం ఉంది, దేవుని తోడుంది. దాన్ని ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఇది మీకు అందరికి తెలిసిన వచనం. కొరింథీలు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఎవరెవరితో మాట్లాడారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు గారితో మాట్లాడిన సందర్భం. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ప్రతి వ్యక్తి తాను నమ్మినటువంటి దైవాన్ని గురించి సంతోషంగా ఇతరులకు చెప్పాలనుకునేటప్పుడు ఇలాంటి వ్యతిరేకత మనసుని బాధిస్తుంది, మన ఆలోచనల్ని బాధిస్తుంది, లేక మన యొక్క హృదయాన్ని బాధను కలుగు చేస్తాయి. కానీ ప్రభు తోడుంటాడని, ప్రభు కృప మనకుంటుందని, ఆయన అభయం మనకుంటుందని, ఆయన తోడు మనకుంటుందని నేను చదివిన ఈ వచనాల్లో ఉన్న కొన్ని పదాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ధైర్యంతో వ్యతిరేకత సహజమేనని నమ్మి దేవుని ధైర్యంతో మనం ముందుకు వెళ్ళడము, మన పని దేవుని పని మనం చేస్తూ వెళ్ళడము చాలా అవసరమని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో కూడా రాయబడినటువంటి మాటను మనం చదివి ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం. కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి. చాలండి. కనుక ఇక్కడ అపోస్తులు కూడా దేవుని శక్తితోనే ధైర్యంగా సువార్త ప్రకటించి వారున్న పరిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించిన వారుగా దేవుడు వారికి శక్తినిచ్చి లేక బలం ఇచ్చి లేక అభయం ఇచ్చి తోడిచ్చి వారిని నడిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. క్రైస్తవునిగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అపవాదిని ఎదుర్కోవాలి, పాపాన్ని ఎదుర్కోవాలంటే దేవుని సహాయం తప్పనిసరిగా అవసరం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం గమనిస్తే దేవుడిచ్చే సర్వాంగ కవచను మనం ఏం చేసుకోవాలని ఉంది? ధరించుకోవాలి. అప్పుడే మనము ప్రతి దుష్టిని బాణాన్ని ఎదుర్కోగలుగుతాం. అగ్ని వంటి దుష్టిని బాణాలు ఎదుర్కొని మనము దేవుని వాక్యాన్ని ప్రచురించగలుగుతాం. కనుక నేను మాట్లాడుతున్న మొదటి విషయం ఏంటంటే, ఈ తోడేళ్ల వంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య గొర్రెల వంటి స్వభావంతో ఉన్న మనము సువార్త ప్రకటించేటప్పుడు సహజంగా ఎదురయ్యే అన్ని కాలాల్లో వ్యతిరేకత ఉన్నది కనుక ఆశ్చర్యపడకుండా భయపడకుండా దేవుడు మనకు తోడు ఉంటాడని మనం ముందుకు వెళ్ళడమే ప్రథమమైనటువంటి ఆలోచన అని నేను ముందుగా మీకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. మనము ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన సర్వశక్తివంతమైన దేవుడు మన వెనక ఉన్నాడన్న సంగతి మర్చిపోకుండా, ఆయన మన హృదయాలని అంతరంగాలు ఎరిగి, మన ప్రతి బలహీనతని భయాన్ని ఎరిగి, మనకున్న ప్రతి ఆటంకాన్ని లేక బెదిరింపుని కూడా ఆయన గ్రహిస్తూ చూస్తూ దానికి తగినటువంటి ఏర్పాటును ఆయన జరిగిస్తూ ఉంటాడని ఒక నమ్మికతో మనం ముందుకు వెళ్ళడము ఈరోజు క్రైస్తవ్యానికి, క్రీస్తుని యందు విశ్వాసం ఉంచిన వారికి అవసరమని ఈ మాటలన్నిటి ద్వారా, ఈ సందర్భాలన్నిటి ద్వారా మనము గ్రహించాల్సిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ వ్యతిరేకత అనేది సహజమే, కానీ కొన్నిసార్లు ఆ వ్యతిరేకత మనం అవివేక వల్ల కూడా ఏర్పడుతుందని మనం నమ్మవలసిన అవసరం ఉంది. ఇందాక సహోదరులు చెప్పారు, ఎక్కడ ఒక సంఘటన కావాలని అక్కడ వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి చెప్పకూడని విధంగా చెప్పడం వల్ల అక్కడ మరింత విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదురైందని. కనుక ఇలాంటివి ఎన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. పాము వలె వివేకంగా మనం ప్రవర్తించకపోతే మనమే కోరి వ్యతిరేకత తెచ్చుకుంటాం. సహజంగా వ్యతిరేకత ఏర్పడడం వేరు, కానీ కొన్నిసార్లు కోరి వ్యతిరేకత తెచ్చుకునే పద్ధతి వేరు.
అందుకే వివేకం అవసరమని యేసు ప్రభు వారు చెప్పారు. పాము వలె మనం ఎలా ఉండాలట? వివేకముగా. ఒకసారి 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 7వ అధ్యాయం, 10వ అధ్యాయం కాదు 7వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. కంటిన్యూ. నీ ముత్యములను ఎక్కడ వేయొద్దు? పందులు ఎదుట వేయవద్దు. కనుక ఓకే, సువార్త ప్రకటించాలి. సువార్తని అన్ని జనుల మధ్య, లేక దేవుణ్ణి ఎరగని వారి మధ్య, లేక పాపంలో ఉన్నవారికి, లేకపోతే చీకట్లో ఉన్నవారికి, దేవుని తెలియని స్థితిలో ఉన్నవారికి, తప్పు మార్గంలో ఉన్నవారికి తెలియజేయాలి. ఇది మన యొక్క బాధ్యత, దేవుడు అప్పగించిన విధి. కానీ అది తెలియజేసే పద్ధతిలో మనం అవివేకులం అయితే, అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఆ సువార్తకి మనము మరింత వ్యతిరేకత కొని తెచ్చిన వారు అవుతాం. చాలామంది ఎలక్ట్గా లేరు. వెనక నా మాటలో అర్థమవుతున్నా లేదో దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఒకసారి ఆర్ యు రెడీ? నేను మొదట ఏం చెప్పానంటే, వ్యతిరేకత అనేది సహజం, అది అన్ని కాలాల్లో ఉంది. అలా వ్యతిరేకత ఏర్పడినప్పుడు దేవుడు ఆ భక్తుల్ని బలపరిచాడు, ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన నా కృప నీకు చాలునన్నట్టుగా ఆయన అభయం ఇచ్చాడు. అది మనకు రుజువులు ఉన్నాయి. ఆ ధైర్యంతో మనం దేవుని సువార్త ఇలాంటి వ్యతిరేకత కాలంలో కూడా మనం ప్రకటిద్దాం. కానీ నేను చెప్పే రెండో విషయం ఏంటంటే, మనం కోరి వ్యతిరేకతని ఎక్కువ చేసుకోనకుండా మనం వివేకంగా ప్రవర్తించాలనే విషయాన్ని యేసు ప్రభువు చెప్పిందే నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తోడేల మధ్య గొర్రెలుగా మనం ఉన్నాం, కానీ పాము వలె ఎలా ఉండాలి? వివేకంగా ఉండాలి. ఇప్పుడు పందుల ఎదుట లేక కుక్కల ఎదుట పరిశుద్ధమైన దాన్ని, ముత్యము లాంటి వాటిని జల్లడము జ్ఞానమా అజ్ఞానమా? చెప్పట్లేదు ఎవరు? అజ్ఞానం. అది సరైనటువంటి విధానము కాదు. కనుక ఈ రోజున వాక్యం ప్రకటించాలనే ఉత్సాహంతో, దేవుని సువార్తను ప్రకటించాలనే ఆతృతతో కొన్నిసార్లు మనము ఈ రకమైనటువంటి ధోరణికి వెళ్ళి మనమే వ్యతిరేకతను పెంచుకునే ప్రమాదం ఉందేమో. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. మన హక్కు అని కొన్నిసార్లు మాట్లాడడం కూడా చోట మాట్లాడడం, మేమెందుకు చేయకూడదు, లేక మేమెందుకు మాట్లాడకూడదు, మేమెందుకు వెళ్ళకూడదు, మేమెందుకు రాకూడదు, మేమెందుకు చూడకూడదు, లేక మేమెందుకు చేయకూడదు అనేటువంటి భావంతో మనం మాట్లాడడం కూడా చోట మాట్లాడడం వల్ల మనము దేవుని వాక్యం యొక్క శక్తిని తగ్గిస్తున్నామేమో. మనకు రాయబడిన మాట రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, నమ్ము ప్రతి వానికి, అది యూదునికైనను గ్రీసు దేశస్థునికైనను ఏమై ఉంది? సువార్త రక్షించు దేవుని శక్తి. ఆ పవరు వాక్యానికి ఉంది, ఆ పవరు సువార్తకు ఉంది. కానీ అది పందుల ఎదుట, కుక్కల ఎదుట జల్లినప్పుడు, లేక సమయం కాని సమయంలో, అసందర్భమైన సందర్భాల్లో మనం జల్లినప్పుడు వాటి యొక్క శక్తిని మనమే హీనపరుస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం. ఒక విస్ఫోటనం చేయగలిగే బాంబు కూడా అది సరైన రీతిలో యూజ్ చేయకపోతే ఎలాగైతే పూర్తిగా పాడైపోద్దో, లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదో, ఇలాగే సువార్త అనే శక్తి కూడా ప్రయోజనం లేనిదిగా చేయడానికి మన అజ్ఞానము లేక మన అవివేకమే కారణమేమో. అందుకే ప్రభువారు ఈ పదాన్ని వాడారు. ఏంటని? గనుక పాము వలె వివేకముగాను. ఒకసారి ఆలోచన చేయండి. బహిరంగంగా మాట్లాడకూడనే బహిరంగంగా మాట్లాడుతున్నాం. ఇంటీరియర్లో మాట్లాడాల్సిన బహిరంగంగా మాట్లాడుతున్నాం. ఎత్తకూడని విషయాలు ఎత్తుతూ ఉన్నాం. కనుక అక్కడ అది అవసరం కాదు. కొన్నిసార్లు అది ఒక రకమైనటువంటి పరిస్థితికి మనల్ని తీసుకువెళ్తుందేమో. అంటే ఎలాగంటే, మీకు రివర్స్లో మాట్లాడతాను, ఒకసారి మీకు అర్థమవుతుంది అని చూడండి. ధర్మశాస్త్రాన్ని బాగా పటిష్టం చేసినటువంటి, ఆ విషయంలో ఎవరూ తప్పు పట్టలేనంతగా అనిందునైనటువంటి పౌలు గారు క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా ఉన్నప్పుడు తన నమ్మిన సిద్ధాంతమే గొప్పదనుకొని దాని మీద పోరాటం చేశాడు. ఒక రకంగా ఆయన్ని మతోన్మాది అని కూడా అనొచ్చు ఆ టైంకి. ఎందుకంటే కేవలం తాను నమ్మిందే గొప్ప అనుకున్నాడు, మిగతాదేది కూడా గొప్పది కాదనుకున్నాడు. కాబట్టి క్రైస్తవులు హింసించాడు, క్రైస్తవులు నిందించాడు, క్రైస్తవులు చంపడానికి కారకుడయ్యాడు. అంటే కొన్నిసార్లు మనం కూడా అంత అవివేకం అయిపోయే ప్రమాదం ఉందేమో. మన ఎడ్జ్ దాటిపోతే
ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు దాటిపోతే, ఆయన ఇచ్చిన నియమాలు దాటిపోతే మనం అవివేకులం అవుతామేమో. కాబట్టే యేసు ప్రభు వారు మరీ మరీ జ్ఞాపకం చేశారు, మీరు వెళ్తున్నారు వెళ్ళండి, కానీ ఎలా ఉండండి, పాము వలె వివేకముగాను అలా ప్రవర్తించడం నేర్చుకోండి. ఆయన ఆ మాటల్లో చెప్పినటువంటి సందర్భంలో ఒకటి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనో ఆ పట్టణమైనో ఏం చేయాలా, విడిచిపోయినప్పుడు మీ పాదధూలు ఏం చేయండి. 23వ వచనం, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేల్ పట్టణంలో సంచారం చేయుచుండిరని నిశ్చయముగా మీతో చెప్పుచును. కనుక ఇది కేవలము తాత్కాలికంగా అప్పుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్య సువార్త ప్రకటించడానికి ఇచ్చిన నియమావళి కావచ్చు, కానీ ఆ సూత్రాల్లో లేక ఆ స్వభావంలో అక్కడ పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా అనే స్వభావాన్ని కనుపరిచేటువంటి మాటలు అవి. కాబట్టి ఇక్కడ పారిపోవడి అనేటువంటి మాట లేక వేరే పట్టణానికి వెళ్ళిపోండి అనే మాట అపజయానికి సూచన కాదు, ఓడిపోవడానికి సూచన కాదు, కేవలము వివేకంతో ప్రవర్తించడానికే సూచనని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలులైన పౌలు బర్నబాలు పిసిదియాలో ఉన్న అంతియోకయకి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి. ఆ ప్రాంతంలో కూడా మత్సరపడిన యూదులు వ్యతిరేకత ఇచ్చారు. ఆ వ్యతిరేకత యొక్క స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వారిని పట్టణంలోంచి వెళ్ళగొట్టిన స్థాయికి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనం. ప్రభు వాక్యం ఆ ప్రాంతమంతటా వ్యాపించెను, గాని యూదులు భక్తి గల మర్యాద గల స్త్రీలను ఆ పట్టణంలో ప్రముఖులను రేపి పౌలును బర్నబాను హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి ఏం చేశారు, హింస కలుగు చేసి వెళ్ళగొట్టారు. అప్పుడు ఏం చేశారు వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపి ఈ కొనియాకు వచ్చి. ఎక్కడ చెప్పిన మాటలు ఇవి, ఎవరు చెప్పిన మాటలు ఇవి? ప్రభువు వారు శిష్యులకు చెప్పిన మాటలు. ఈ పట్టణంలో వారిని మిమ్మల్ని వెళ్ళగొడితే మరొక పట్టణంలోకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయండి, పాదధూళి వెళ్ళిపోండి. అదే విషయం వారి అపోస్తలులు పాటించారు. ఒకసారి 14వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు అన్ని జనులు యూదులు తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకియోనియలో పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపక్కల ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. పారిపోవడం ఓడిపోవడం కాదు, పారిపోవడం అక్కడ మనం అపజయం పాలయ్యామని కాదు, అవమాన పాలయ్యామని కాదు, పాము వలె వివేకంగా ప్రవర్తించడమే. ప్రభు వారు చెప్పింది అపోస్తలు అనుసరించారు. కనుక ఇక నేను మాట్లాడితే ఏంటంటే మన స్థానాన్ని వదిలి వెళ్ళిపోవాలనే ఉద్దేశం నేను చెప్పట్లేదు, కానీ అక్కడ ఆ సందర్భంలో మనం మాట్లాడుకోవడం సందర్భంలో మాట్లాడకుండా మౌనంగా ఉండడమే అవసరం. ఎందుకంటే అది పందులు ఎదుట ఏం జల్లకూడదు, ముత్యములు జల్లకూడదు. పరిశుద్ధమైంది కుక్కలు పెట్టకండి. సువార్త దేవుని శక్తి, కానీ ఇది వాడాల్సిన విధంగా వాడకపోతే ఆ పవర్ ఎవరికీ తెలియదు, ఆ పవర్ యొక్క ప్రయోజనం తెలియదు. తెరవబడిన హృదయాలు ఉంటాయి, వినడానికి ఆసక్తి కలిగిన హృదయాలు ఉంటాయి. అక్కడ మాత్రం నువ్వు మాట్లాడడానికి సిగ్గుపడకు, అక్కడ మాత్రం మాట్లాడడానికి భయపడకు. వారు వినగలిగేటువంటి ఆసక్తితో కనుపరుస్తున్నారంటే అక్కడ దేవుని గురించినటువంటి సత్యాన్ని ప్రకటించడానికి వెనకబడకు. అక్కడ ఒక ఇర్మియా లాగా, లేక ఒక ఫరో లాగా, లేకపోతే ఒక నోవాహు లాగా, లేకపోతే ఒక పౌలు లాగా నువ్వు మాట్లాడడంలో నీ చాతుర్యాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ శక్తిని వినియోగపరచు. కానీ అక్కడ పందులు లాంటి వ్యక్తులుంటే, అక్కడ కుక్కలు లాంటి వ్యక్తులుంటే వారి మధ్య నీ ప్రభావం, ప్రతాపము, లేకపోతే మన యొక్క జ్ఞానము ప్రదర్శన చేయాలని, మన హక్కు లేకపోతే మన విధి అది అనేటువంటి భావంతో అక్కడ వ్యతిరేకతని మరింత ఎక్కువ చేసుకునే విధంగా వెళ్ళడము నిజంగా అజ్ఞానమేనేమో. ఒకసారి ఆలోచన చేయాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సహజంగా మాట్లాడే ధోరణిలో కూడా తేడా ఉంటే అక్కడ వ్యతిరేకత వస్తుంది. మాట్లాడే ధోరణిలో కూడా తేడా ఉంటే అది అవివేకమేనండి. కొలసపత్రిక 4వ అధ్యాయము, కొలసపత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనం. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనుచు
సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగా కృపాసహితముగా ఉండనీయుడి. ప్రియులారా, జ్ఞానముగా నడుచుకొనుడి. పాము వలె వివేకం. ఆ జ్ఞానము లేకపోతే మనమే వ్యతిరేకతను ఎక్కువ చేసుకున్నాం. మనమే కొన్నిసార్లు మన దారులకు అడ్డంకులు వేసుకున్నాం. ఏదో పౌరుషాన్ని, లేకపోతే మరేదో ఒక రకమైన ఉక్రోషం, లేదా మనలో ఉన్నటువంటి ఉన్మాదపూరితమైనటువంటి ఆలోచనలు. కనుక అక్కడ పౌలు ఒకనాడు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించేటువంటి ధోరణి. ఈరోజు అది కాదు మనం చేయాల్సింది. క్రీస్తు యొక్క సువార్తను క్రీస్తు ప్రేమతో ప్రకటించడం, క్రీస్తు యొక్క సువార్తను క్రీస్తు వంటి మృదుత్వంతో మనం ప్రకటించడం, నశించిపోతున్న ఆత్మల పట్ల జాలితో తెలియజేయడం. అక్కడ ఒక గోతిలో పడిపోయినా, లేక ఒక మృతమైన స్థితిలో ఉన్నా, లేకపోతే తప్పిపోయి దారి తప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న వారిని జాలిపడి దయా కనికరాలతో వారిని చేర్చుకోవడంలో ఈ కృపాసహితమైన సంభాషణ, ఈ రుచిగలమైన సంభాషణ సువార్తకి మరింత దారులు తెరచడానికి అవకాశం ఉంటుంది. వ్యతిరేకత లేదని చెప్పట్లేదు, అది రాదని చెప్పట్లేదు, ప్రారంభం నుంచి ఉందని చెప్తున్నాను. అనేక మంది భక్తులు ఎదుర్కొన్నారని చెప్తున్నాను. అలా ఎదుర్కొన్న ప్రతి భక్తుని వెనుక దేవుని హస్తం ఉందని చెప్తున్నాను. దేవుని అభయంతో చాలా మంది వారు విజయాలు సాధించారని చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడు అపజయం పొందలేదు, దేవుడే విజయం పొందాడని కూడా చెప్తున్నాను. అది నోవా కాలమైనా, మోషే కాలమైనా, లేకపోతే ఇర్మియా కాలమైనా, అపోస్తుల కాలమైనా, మరి ఏ కాలమైనా విజయం మాత్రం ఎవరిది? దేవునిది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఆయా సాధనాలుగా వాడుకున్నప్పుడు వారు మరణించవచ్చు, వాళ్ళు హింసపడవచ్చు, వారి జైల్లో పెట్టబడవచ్చు, లేకపోతే వారి ఆస్తులు కోల్పోవచ్చు, లేదా వారి యొక్క జీవనంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. దేవుడు ఎవరికి ఏది నియమించాడో తెలియదు. ప్రభువుకు సమర్పించుకున్న ప్రతి వ్యక్తి కూడా ఏదేనికైనా సిద్ధపడవలసిన వాడే. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, పాము వలె వివేకముగా ప్రవర్తించాలి. అందు విషయమై మనం జాగ్రత్త పడాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి పాత నిబంధనలో ఉన్న ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, సౌలు పరిపాలన చేస్తున్న కాలం, సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలం. అక్కడ సౌలు దేవుడు విసర్జించాడు. కానీ దేవుడు తన హృదయానుసారుడైన ఎవరిని కనుగొన్నాడు? దావీదును కనుగొన్నాడు. సమూయేలు బాధపడుతున్నాడు ఈ యొక్క పరిస్థితిని బట్టి. అప్పుడు సమూయేలుకు దేవుడిచ్చిన ఆదేశం, ఎందుకు దుఃఖపడతావు? లేచి నేను చెప్పిన పని చెయ్యి, అక్కడ నేను ఏర్పరచుకున్న వ్యక్తిని రాజుగా చెయ్యమని బెత్లెహేముకు వెళ్ళమని చెప్తే సమూయేలు అన్నమాట 16:2 సమూయేలు అన్నమాట ఏమన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 16:2 నేను ఎట్లు వెళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలునకు వినబడిన ఎడల అతను నన్ను చంపుననగా. అప్పుడు ప్రభు ఇచ్చిన సలహా ఏంటి? అక్కడ దేవుడు ఇచ్చిన సలహా ఏంటంటే, యెహోవా ఏం చెప్తున్నాడు? నీవు ఒక పెయ్యని తీసుకొని పోయి యెహోవాకి బలిపశువును వధించుటకే వచ్చితనని చెప్పి యెషయాని బలి అర్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పబోదునో అతను నీవు అభిషేకింపవాలని సెలవీయగా. వెళ్ళిన పని వేరు, ఉద్దేశం వేరు, అక్కడ జరుగుతున్న పని వేరు. కనుక ఇప్పుడు సమూయేలుని రాంగ్ గైడ్ చేశాడా దేవుడు అంటే కాదు, వివేకంగా ప్రవర్తించమని చెప్పాడు. అంటే ఒక వ్యక్తిని రాజుగా ఉండగా మరొక వ్యక్తిని రాజు చేయడానికి వెళ్తే రాజు చంపుతాడనే భయం సమూయేలుకు ఉంది. కానీ అలా చేయకుండా ఎలా వెళ్ళమన్నాడంటే, ఆ ఊరికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి ఒక బలి అర్పణకని వెళ్ళు, కానీ అక్కడ నీకు చెప్పబోయే కార్యాన్ని అక్కడ జరిగించు. కనుక ఈ రోజున ఇలాంటివి ఎన్నో మన దైనందిన జీవితాల్లో మనం ఎదుర్కోవలసి ఉంటుంది. కావాలని కాలు దువ్వేటువంటి తత్వంతో కాకుండా వివేకంతో ప్రవర్తించడం సువార్తను మరింత వ్యాప్తి చేయడానికి అవకాశాన్ని ఇస్తుందని ఈ మాటల ద్వారా మనము అర్థం చేసుకోవాల్సి ఉంది. అంతకు మించిన వ్యతిరేకత అనేది ఉన్నప్పుడు మన పక్షంగా దేవుడు ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటల యొక్క అర్థమైంది. ఇంకా మనం ఎటువంటి అవకాశాలు, వనరులు, వసతులు ఉన్నాయో వాటిని వినియోగించుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. మీరు గమనిస్తే యేసు ప్రభువుని కూడా అడ్డుకున్నారు, యేసు ప్రభువుని కూడా చంపాలనుకున్నారు, యేసు ప్రభువుని కూడా తిరస్కరించాడు, యేసు ప్రభువుని కూడా వ్యతిరేకించారు.
కానీ ప్రభు యొక్క సేవా జీవనాన్ని మనం గమనిస్తే ఆయన చేసిన పని ఏంటో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఆయన ఒంటరిగా తిరుగుతున్న క్షణాలు, లేదా ఇద్దరు ముగ్గురు కలుపుకొని తిరుగుతున్న క్షణాలు, ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితులు, ఒక సంవత్సరంన్నర తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన అడ్డుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఆయన గ్రహిస్తూ మరొక 12 మందిని ఆయన తయారు చేశాడు. అంతకుముందు ఆయన ఒక జట్టుగా వెళ్ళేవాడు, ఒకవైపుకి వెళ్ళేవాడు. కానీ తర్వాత 12 మందిని తయారు చేసి 12 వైపులకు పంపించాడు. అంటే ఇప్పుడు ఆయన వ్యతిరేకతకు భయపడి ఆగిపోయింది కాదు, ఆయనకు వ్యతిరేకత దోషణకి లేక ఆయన చంపుతామన్న, సంహరణ చేస్తామన్న ఆలోచనకి ఆయన భయపడి నిలిచిపోయింది లేదు. దేవుడి చిత్తాన్ని జరిగించడంలో ప్రభువారు తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు. అది కూడా ఏ రీతిగా వెళ్ళాలో ఆ రీతిగా వెళ్ళారు. దీన్నే పాము వలె వివేకం. కనుక ఇక్కడ మనం ప్రకటించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రకటించడానికి వెనుకాడొద్దు. కానీ కావాలని వ్యతిరేకతని మనం మన చుట్టూ పోగు చేసుకోవద్దు. ఆ వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మనం జాగ్రత్త వహించాలని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనం ఇంకా అంతకు మించిన అధికతమైనటువంటి విధానాలు వచ్చినప్పుడు దేవుడే దానికి కావలసినటువంటి ఆలోచనలు ఇచ్చి నడిపించగలవాడు. ఎందుకంటే అపోస్తులకు చెప్పింది అదే, మీరు రాజుల ఎదుటకు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడుదామని మీరు ఆలోచన చేయకండి. దేవుని ఆత్మ మీ యందుండి మీరు అక్కడ ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలనో అదే మీరు ఆయన మీకు జ్ఞాపకము చేయి. పరిశుద్ధాత్మ తోడు ఈరోజు మనకుంది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఈరోజు మనకుంది. అది మనల్ని గంతులేసే విధంగా, భాషలు మాట్లాడే విధంగా, అద్భుతాలు చేసే విధంగా, జరగబోయేది చెప్పేసే విధంగా, ముందున్న వారిని శపించే విధంగా మనకు లేదు. కానీ ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ రకంగా స్పందించాలో, ఎవరికి ఏ ప్రత్యుత్తరం ఇయ్యాలో ఆ వివేకాన్ని ఇచ్చేటువంటి ఆత్మ జ్ఞానము మనకుంది. కనుక ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, శక్తి గల ఆత్మనే ఆయన మనకు అనుగ్రహించను, కానీ పిరికితనం గల ఆత్మను ఆయన మనకి అనుగ్రహించను. ఈ భావాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి. ఏంటి అంటే, సువార్త ప్రకటించడానికి ఆ రోజుల్లో పౌలు, బర్నబాలు ఎక్కడికి వెళ్ళారు ఎక్కువగా? మళ్ళీ ఒకసారి, ఆర్ యు రెడీ? ఇది చిన్నవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి కూడా అవసరం ఎలా ఉంది. మరొకసారి, ఆర్ యు రెడీ? ఓకే. పౌలు, బర్నబాలు సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళారు ఎక్కువ? సమాజ మందిరములు. యూదులు ఎక్కువగా అక్కడ కూర్చుంటారు, వాళ్ళ మధ్యకి వెళ్ళి ప్రకటించడం. ఓకే. ఈ రోజున మనుషులు ఎక్కువ ఎక్కడున్నారు? ఈ రోజున మనుషులు ఎక్కువ ఎక్కడున్నారు? సోషల్ మీడియాలో. ఎవరు చెప్పారు? కానీ ఎక్కడున్నారు? సోషల్ మీడియా. నీ పక్కనే ఉన్నా నీతో లేడు. ఎక్కడున్నాడు? సోషల్ మీడియాలో ఉన్నాడు. కనుక ఈ రోజులో సువార్త ప్రకటించడానికి అందులోకి వెళ్దామని చెప్పి చాలామంది అందులో సువార్త ప్రకటిస్తున్నారు, బాగుంది. కానీ ఇక్కడ ఎడ్జ్ ఏంటంటే, అక్కడ కూడా పాము వలె ఎలా ఉండాలి? వివేకంగా ఉండాలి. ఈ రోజున వ్యతిరేకత ప్రారంభమైంది, వ్యతిరేకత అధికమైంది, వ్యతిరేకత విస్తరించింది అన్నాం కదా. సోషల్ మీడియా ప్రారంభమై, సోషల్ మీడియా అధికమై, సోషల్ మీడియా విస్తరించిన దాని కొలదే వ్యతిరేకత ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కడో జరిగింది, కానీ ఈరోజు అన్ని క్రైస్తవ సంఘాలకి ఇంతకుముందు తెలిసేది కాదు, అది పేపర్లో కూడా వచ్చేది కాదు, అంత ఎవిలేట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ జరిగినా టప్ను ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ప్రపంచం నలుమూలకి వెళ్ళిపోతున్నాయి. కానీ తెలుసుకుంటున్నాం, ఎక్కడ ఏం జరుగుతుందో జ్ఞానం పెరుగుతుంది కదా, అర్థం అవుతుంది కదా. అంటే ఇలా చెయ్యొచ్చు, ఇలా కూడా మన ఊర్లో చెయ్యొచ్చు, ఇలా కూడా మన ఊర్లో జరగచ్చు, ఇలా కూడా మనం అడ్డుకోవచ్చు అనే ఒక రకమైనటువంటి రాంగ్ గైడింగ్ కూడా అదే ఇస్తుంది. అంటే అప్పుడు నేరాలు, ఘోరాలు వచ్చేవి, మీరు చూసే ఉంటారు న్యూస్ ఛానల్లో, లేకపోతే ఇంకా నేరాలు, ఘోరాలు. ఆ నేరాలు, ఘోరాల ప్రోగ్రాం ఏంటంటే, ఒక దగ్గర దొంగతనం ఎలా జరిగిందో కల్పిత పాత్రతో కళ్ళ కట్టినట్లుగా చూపించడం, ఒక దగ్గర హత్య ఎలా జరిగిందో, ప్లాన్ ఎలా చేశాడో కళ్ళ కట్టినట్లు చూపించడం. ఎందుకోనంటే మనుషులు అలర్ట్ చేయడం కోసం, జాగ్రత్త పడడం కోసం. కానీ జాగ్రత్త పడడం పైపెచ్చు, కానీ ఎలా చెయ్యొచ్చో మాత్రం అర్థమైంది. అంటే ఈరోజు వ్యతిరేకించవచ్చు అన్న దానికి కారణము సోషల్ మీడియా. ఎలా వ్యతిరేకించవచ్చు
అన్నదానికి మనం ఇచ్చినటువంటి ఆయుధం సోషల్ మీడియా. కనుక ప్రతి చిన్నదాన్ని ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆ సోషల్ మీడియా అవివేకపు స్టేజ్ లేక అవివేకపు వేదిక అయ్యింది. ఈరోజు చర్చించుకోని విషయాలు అందులో చర్చిస్తున్నారు, గొడవ పడకూడని విషయాలు అందులో గొడవ పడుతున్నారు. అది యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. పాము వలె వివేకంగా ప్రవర్తించడం రాకపోవడమే నేటి క్రైస్తవ్యానికి వ్యతిరేకత ప్రధాన మూలం. కనుక సమాచారాన్ని చెప్పడం వేరు, జ్ఞానాన్ని అందించడం వేరు, సువార్తకు సంబంధించిన విషయాలు తెలియజేయడం వేరు. అది ఎంత మోతాదులో వెళ్ళాలో, ఏ ఎడ్జ్ వరకు వెళ్ళాలో అడ్జ్ వరకు వెళ్ళకుండా దానికి మించిపోవడం వల్ల, దానికి దాటిపోవడం వల్ల, అంటే వెఫన్ అనేది ఒకటి ఉంది, అది ఉపయోగిస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగించే వ్యక్తి అజ్ఞాని అయితే దాన్ని ప్రమాదానికి ఉపయోగిస్తాడు. అలాగే ఈరోజు సోషల్ మీడియా మంచిది కాదని చెప్పట్లేదు, కానీ దాన్ని ఉపయోగించే రీతిలో ఉపయోగించకపోవడం వల్ల, అందులో కూడా క్రైస్తవులు ఉండడం వల్ల, అందులో కూడా ఆ అజ్ఞానం చోటు చేసుకోవడం వల్ల ఈరోజు మన జీవితాల్లో వ్యతిరేకత ఎక్కువైంది. కాబట్టి దేవుడు మనకు జ్ఞాపకం చేసిన విషయం, ఎక్కడైనా అది నువ్వు సోషల్ మీడియాలో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, ఏ ఇంటర్నెట్లో అయినా, నీ వీధిలో అయినా, నీ ఇంట్లో అయినా, నీ గ్రామంలో అయినా పాము వలె వివేకంగా ప్రవర్తించితే దేవుని సువార్త సరళంగా మనం తీసుకెళ్ళడానికి, నిజమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి లేక దేవునికి కావలసిన ఆత్మలు పట్టబడడానికి అవకాశం ఉంది. పందులు ఎదుట, కుక్కలు ఎదుట పరిశుద్ధమైన దాన్ని, ముఖ్యమైన దాన్ని ఏం చేయొద్దు, జల్ల. ఆ చిన్న జాగ్రత్త పడదాం. కనుక మనం భయపడుతున్నామా, ఓడిపోయాము, లేకపోతే మనల్ని హేళన చేసినా మనం ఏం అనలేకపోయాము, చేతులకి గాజులు తొడుక్కొని ఉన్నట్టుండి అయిపోయింది, ఇంతేనా మన జీవితం, మనకంటూ పౌరుషం లేదా, మనకంటూ హక్కు లేదా, ఈ భావాలు, ఈ పదజాలాలు మనలో ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని రేకెత్తించొచ్చేమో, కానీ ఆత్మలు రక్షించడానికి ఉపయోగపడేదానా కాదా అనే ప్రశ్న మాత్రం మనకు ఉండాలి. మన టార్గెట్, మన యుద్ధం అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి తీసుకురావడం. ఇందులో విఫలమైతే ఏ ప్రయోజనం లేదు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలులైన పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణంలో వారు వెళ్ళినటువంటి కుప్రా అనేటువంటి దీవిలో వాళ్ళు పాపు అనే మార్గానికి వెళ్ళినప్పుడు బరయేస్ అనే గారడివాడు సెర్గీ పౌలు అనే అతనికి సువార్త చెప్పకుండా అడ్డం చెప్పాడు. పౌలు బర్నబాలకు అడ్డం వచ్చాడు. కానీ అక్కడ పౌలు అగ్రెసివ్గా ఒక రకమైనటువంటి పదంతో అతనికి ఆ గుడ్డితనం కలగాలని తాత్కాలికంగా అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ ఫలితం చివరికి ఏంటంటే, ఆ సెర్గీ పౌలు అనే అధిపతి ఆ ప్రభువుని దేవుంచాడని ఉంది, అక్కడ విశ్వసించెను. అంటే మన టార్గెట్ ఏంటంటే, అవతల వారి హృదయాల్లో ఏం పుట్టాలి, విశ్వాసం. అది పుట్టనివ్వకుండా చేసే ఏ వాతావరణమైనా అది ప్రయోజనకరమైంది కాదు. మరింత కఠినమైపోయే పరిస్థితికి వస్తే, అసలు ద్వారమే తెరవమని పరిస్థితికి వస్తే, హృదయమే తెరవని పరిస్థితికి వస్తే ఆ కఠినత్వంలో మనం ప్రవేశించలేము. కనుక మృదువుగా, కృపాసహితంగా, ఉప్పు వేసినట్లుగా మన సంభాషణ తీసుకువెళ్ళాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి ఏం పెట్టుకోవద్దు, వాదము పెట్టుకొనవద్దు. మీకు గమనిస్తే అపోస్తుల కార్యాల్లో ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ యూదులతో తర్కించుచు లేఖనములను ఎత్తు చూపి యేసే క్రీస్తుని ప్రకటించిన పౌలు గారు తిమోతికి ఏం రాస్తున్నారు, విపరీత వాదముల కోసం నువ్వేం పెట్టుకోవద్దు, వాదం పెట్టు. ఒక తిమోతి పత్రికలో కాదు, తీతు పత్రికలో కూడా ఉంటుంది. వాటికి దూరంగా ఉండు. మితములైన వంశావళులు, కల్పనా కథలకి నువ్వు జోలికి పోవద్దు. కనుక అలా చేసిన పౌలు ఇలా ఎందుకు చేశారంటే, అలా చేసిన పౌలు ఇలా చేయడంలో అదే పాము వలె వివేకము. ఎక్కడ మాట్లాడాలో లేకపోతే ఎక్కడ అది మనం చర్చించాలో అక్కడ చర్చించి ఆ వాతావరణాన్ని ప్రభు దగ్గరికి ఆత్మలు నడిపించే విధంగా ఉండాలి. కానీ మనం ప్రతి చోట అదే ధోరణి అయితే అది దేవుని యొక్క జ్ఞానం కాదని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అదే 24వ వచనం కూడా చూడండి, 2వ అధ్యాయం 24వ వచనం. మనం ఎలాగ ఉండాలనే దాని మీద అక్కడ మాట్లాడుతూ నేను చదువుతాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని
ప్రభు యొక్క దాసుడు, మనం ప్రభు యొక్క దాసులమైతే అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిలా సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించేవాడుగా ఉండవలను. నా మాటలు ఒకవేళ వేరే కోణంలో మీకు అపార్థం అనిపిస్తున్నాయేమో, నా భావాన్ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యతిరేకతకి మన అవివేకత కూడా ఎక్కువ స్థానం ఉంది, మన అవివేకం కూడా ఎక్కువ ప్రభావం అయ్యింది. దాన్ని మనం ఒప్పుకొని దాని విషయంలో మనం సర్దుబాటు చేసుకోగలిగితే మరింత సరళంగా దేవుని సువార్త ప్రకటించవచ్చు. వ్యతిరేకత అనేది ప్రారంభం నుంచి ఉంది. దేవుడే విజయం సాధించాడు. అన్ని కాలాల్లో దేవునికే విజయం తప్ప అపవాదికి విజయం లేదు, అసత్యానికి విజయం లేదు, దేవునికే విజయం ఉంది. కానీ మనం బాధింపబడుతున్నాం, నొప్పించబడుతున్నాం, హృదయంలో కలత చెందుతున్నాం. ప్రతి ప్రవక్తని, ప్రతి అపోస్తుల్ని, ప్రతి సేవకుని ఆయన బలపరిచినట్లుగా మనల్ని బలపరుస్తాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంది. నేను మీకు తోడై ఉన్నాను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానని ప్రభు మనకు మాట ఇచ్చారు. ఈ అభయాన్ని మనం పొంది, ఈ ధైర్యాన్ని పొంది ప్రతి చోట దేవుని సువార్త ప్రకటించడంలో పాము వలె వివేకంగా ప్రవర్తించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినంత మాత్రాన సువార్త చెప్పినట్టు కాదు, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టినంత మాత్రాన సువార్త ప్రకటించినట్టు కాదు, యూట్యూబ్లో 10 నిమిషాలు వీడియో పెట్టేసినంత మాత్రాన సువార్త ప్రకటించినట్టు కాదు. ఇలాగా మనము ఏదైతే చేస్తున్నామో దాన్ని సువార్త అనుకుంటున్నాం. స్టేటస్లో ఒక వాక్యాన్ని పెట్టి ఒక పోస్టర్ పెడుతున్నాం. కానీ పావురం వలె ఎలా ఉండాలని ఉంది? నిష్కపటం. అంటే నోటి మాట కంటే క్రైస్తవ జీవిత ప్రవర్తనే గొప్ప సువార్త సాధనమైంది. ఈరోజు ఆ రెండో కోణాన్ని మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ప్రశ్నించుకోండి, నాకు నేనుగా, ఇక్కడున్న వారందరుగా స్వపరీక్ష చేసుకోండి. వ్యతిరేకత ఏర్పడుతున్న ప్రతి చోట పౌలు లాంటి పరిశుద్ధులు ఉన్నామా? ఇర్మియా లాంటి నమ్మకస్తులు ఉన్నామా? వ్యతిరేకత ఉన్న ప్రతి చోట క్రీస్తు ప్రభు వంటి స్వభావం కలిగిన మనుషులు ఉన్నామా? కానీ ఇక్కడ ప్రభు చెప్పిన సూత్రం పాము వలె వివేకముగాను, ఆ రెండో షేడ్ ఏంటండి? పావురం వలె నిష్కపటం. కపటం లేని జీవితం మరింత ప్రభావితమైంది. కనుక ఆ ఊర్లో కానీ, ఆ గ్రామంలో కానీ, లేకపోతే ఆ ఇంట్లో కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో కానీ మన ప్రవర్తన కనిపెడుతూ, లేక మన జీవన విధానాన్ని కనిపెడుతూ కొంతమంది మన వైపు ఆలోచన చేస్తూ ఉంటారు. నిర్దోషమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు దేవుడు కనిపెడుతూనే ఉంటాడు. కనుక దానికి దేవుడు పెద్దపీట వేస్తాడనే సంగతి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. నుంచి చదువుతున్నాను. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య, ఏ జనం మధ్య? యేసు ప్రభు వారు 10:16 చెప్పిన విషయం. ఎక్కడ పంపిస్తున్నాను మిమ్మల్ని? ఎక్కడ పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకి గొర్రెల వలె నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఎక్కడున్నాం క్రైస్తవులుగా? మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులు అన్నట్లు పావురం వలె నిష్కపటమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. దేవుని కుమారులు లాంటి బ్రతకవలసిన అవసరం ఉంది. అది మరింత సువార్తను ప్రభావితం చేస్తుంది, సువార్తను విస్తరింపజేస్తుంది. కనుక దాని యొక్క ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఎందుకనంటే అది నిరూపించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో నిరూపించబడింది, అపోస్తలుల జీవితాల్లో నిరూపించబడింది, ఆనాటి పాత నిబంధనల ప్రవక్తల జీవితాల్లో నిరూపించబడింది. వారి భక్తి వారికి ధైర్యం పుట్టించింది, వారి భక్తి జీవితం వారికి నిరీక్షణ కలుగు చేసింది, దేవునిలో ముందుకు కొనసాగించింది. ఇక్కడ చూస్తే నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములు చేయడు. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమందు నాకు అతిశయ కారణము కలుగును. కనుక
క్రైస్తవులుగా మనం జీవించాల్సిన జీవన విధానం కూడా సువార్త ప్రకటనకు వ్యతిరేకతలో కూడా సువార్త ప్రకటించడానికి మరింత దోహదం చేసేటువంటి లక్షణము. ఇది అందరము నమ్మాల్సిన విషయం. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, సింపుల్గా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పారు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకములో కొండ మీద పట్టణంలాగా ఉన్నారు. మన క్రైస్తవ జీవిత ప్రభావము అనేకులకి ప్రభు దగ్గరికి నడిపించే మార్గం. దాన్ని మర్చిపోతే, దాన్ని మరిచి మరి ఏ రూపంలో మనము ప్రభావితం చేయాలని ప్రయత్నించినా అది విఫలమవుతుంది తప్ప సఫలం అవ్వదు. అది వ్యతిరేకత మరింత కూడగట్టుకోవడమే తప్ప మనము సరళమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం అవ్వదు. ఈ ధోరణిని ఆలోచన చేసి మన క్రైస్తవ జీవితంలో పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటంగాను జీవించాల్సిన అవసరం ఉంది. కనుక క్రైస్తవ జీవితం అనేది, మనము క్రీస్తు వలె జీవించడం అనేది అంత సులువైన విధానం కాదు. అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కోణాల్లో క్రీస్తు వంటి నిష్కపటమైన జీవితాన్ని మనం బ్రతకడం అనేది అంత సులువైంది కాదు. కానీ దేవుని తోడుంటే, దేవుని మీద మనకు సమర్పణతో కూడినటువంటి ఆలోచన ఉంటే దాన్ని మనం సాధించవచ్చు. తద్వారా సువార్తను మరింత ఈ వ్యతిరేకతలో ప్రచురించవచ్చు. జీవితం ద్వారా వెళ్ళే సువార్త మరింత ప్రభావితంగా ఉంటుందని ప్రభు పేరట నాకు ముందుగా తెలియజేసుకుంటూ, మీకు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అరే రెడీ? దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి బెక్కువలు క్రీస్తు సంఘమునకు సేవకులు సహోదరులు జాన్ డీన్ గారికి, ఈ యొక్క స్క్రీనర్ గార్డెన్ స్కూలు యాజమాన్యం అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే అనకాపల్లిలో ఉన్న క్రీస్తు సంఘముల తరపున సేవకులు బాలకుమార్ గారి కుటుంబం తరపున, మా కుటుంబం తరపున మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న సేవకు బృందానికి, స్టాఫ్కి అందరికీ వందనాలు. పిల్లలందరికీ హాయ్, పెద్దవాళ్ళందరికీ వందనాలు. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ. మరొకసారి మన ప్రియ సోదరులు శ్రీని గారికి మన అందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్రవర్తి గారు వచ్చి వారికి ఈ గౌరవ మెమోంటోని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అందరం సంతోషంగా చెప్పలు కొడదాం.